ఆయన 14 సంవత్సరాలు ఆయన ఏం చేసినాడంట? కొలువు చేసినాడు. మీరు గమనించాలా. ఇప్పుడు ఈయన ఎవరినైతే ప్రేమించినాడో దేవుడు తనకే సంతు లేకుండా చేసినాడు. మనం చూస్తాం వాక్యంలో. ఎవరినైతే యాకోబు ఎక్కువగా ప్రియమైన వాళ్ళని ఆయన ప్రేమిస్తూ వచ్చినాడో దేవుడు వారికి తనకేం చేసినట్టు ఆయన సంతు లేకుండా ప్రభు చేసినాడు. అప్పుడు రాణిలంట ఉంది యాకోబు మీద కోపడుతున్నాడు. నువ్వు ఎంతో ప్రేమించినావు, నన్ను ఎంతో ప్రేమించావు, నా అక్కకి మరి సంతానం కలిగి బిడ్డలు పుడుతూ ఉన్నారు, కానీ నాకు మాత్రము ఆ మాట చదవండి. ఆది కాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయం ఒక మాట చదువుతాను. చూడండి 2వ చదువుతాం. ఆది కాండం 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము లేకపోతే మొదటి వచనము చదువమ్మా. మొదటి 2 వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సచ్చేదన నేను. ఇప్పుడు యాకోబు అనే మాటని యాకోబు కోపడుతున్నాడు. ఏమని? యాకోబు కోపము రాహేలు మీద రగులుకునగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా. అంటే ఏంటి? గర్భఫలం ఇచ్చేది ఎవరు? నేనా? ఎవరంట? దేవుడు. అంటే దేవునికి నేను ప్రతిగా ఉన్నానంటే ఏంటి అర్థము చెప్పాలంటే? దేవుడి స్థానం నేను ఉన్నానా నన్ను ఇవ్వటానికి అంటే ఏంటి అర్థము? ప్రియమైన వాళ్ళ దేవుడే తన ప్రజలకి ఏమి ఇవ్వాలంట? గర్భఫలము ప్రభు ఇవ్వాలి. కాబట్టి మొదట ఎందుకు ప్రభువుని స్తుతించాలి అంటే ప్రియమైన వాళ్ళ సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితములు శరీరాశకులో బరచి మన యౌవన జీవితములు శరీరాశకులో బరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిగా. రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా
శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిని. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిని. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా,